హాయ్ ఫ్రెండ్స్, మా గార్డెన్లోనైతే టమాటా మొక్కలు అయితే వేసి దగ్గర ఒక నెలన్నర అయితే అవుతుందండి. చాలా జాగ్రత్తగా అయితే పెంచుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మాకు టమాటా చెట్టుకి అయితే చూసారు కదా, మంచిగా అయితే టమాటా పండు అయితే వచ్చిందనమాట. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూసారు కదా, టమాటా పండు అయితే పెద్దదయ్యింది. అలాగే అది కొంచెం రెడ్గా వచ్చిన తర్వాత మనం తీసేస్తాము. అలాగే నెక్స్ట్ ఇంకో చెట్టుకి కూడా వచ్చిందండి. ఇగో ఇక్కడ చూసినట్టయితే చిన్నది కనిపిస్తుంది కదా, ఈ టమాటా అన్నమాట. అలాగా ఇంకో చెట్టుకి అయితే ఇంకొక రెండు అయితే వచ్చాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. మాకైతే చాలా ముద్దుగా అనిపిస్తున్నాయి. ఈ దగ్గర ఒక నెలన్నర నుంచి అయితే కష్టపడుతున్నాము. ఈ మొక్కలకి ఫ్రూట్స్ అయితే ఎప్పుడు వస్తాయి, ఇలాగా వెజిటేబుల్స్ అలాగా అనుకుంటున్నాము. కాకపోతే వెయిట్ చేయాలండి. కష్టానికి ప్రతిఫలం ఎప్పుడూ ఉంటుంది. మనం మొక్క వేసిన వెంటనే దాని ఫలితం తినేయాలని ఎప్పుడు అనుకోకూడదు. దానికి టైం పడుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కష్టపడతారు. కష్టపడి వెంటనే ఏదో సక్సెస్ వచ్చేయాలని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ప్రతిదానికి టైం పడుతుంది. ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. దానికి టైం వచ్చినంత వరకు మనం స్ట్రాంగ్గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. టైం వచ్చిన తర్వాత అన్నీ వస్తాయి. అప్పటిదాకా వెయిట్ చేయాలి. చూసారు కదా, ఈ టమాటా పళ్ళలాగే మనం కూడా వెయిట్ చేస్తే ఇలాంటి మంచివి మనం తినడానికి అవుతుంది అనమాట. అలాగే మీరు కూడా ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకుండా మంచిగా అయితే మీరు కూడా ఇలాగా వెజిటేబుల్స్ అయితే వేసుకోండి. మంచిగా గార్డెన్లోనే ఇలాగా మంచి ఫ్రూట్స్ అయితే ఆర్గానిక్గా అయితే తినొచ్చు మీరు కూడా.